నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతుకు భరోసా, రైతు బంధు సాయం. ఇతర రాష్ట్రాలకు కేసీఆరే ఆదర్శప్రాయం. సెల్ టవర్ల రేడియేషన్తో ఇబ్బందులు, ఏర్పాటు వద్దంటున్న స్థానికులు. నిధులు సరిపోవడం లేదని సర్పంచ్ రోదన. అభివృద్ధి జరిగేదెట్లా అంటూ ఆవేదన. వెల్లి వెలిసిన మత సామరస్యం. అయ్యప్ప స్వాములకు వండి వడ్డించిన ముస్లింలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతుల్లో భరోసా నింపేందుకు గుండె మీద చేయి వేసుకుని వ్యవసాయం చేసేందుకు రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేస్తున్న ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మావల మండలం పరిధిలోని ఉషోదయ నగర్లో సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రైతు బంధు సంబరాల్లో భాగంగా ఎడ్ల బండిపై ఉన్నత పాఠశాల వరకు ఊరేగింపుగా వచ్చారు. అక్కడ పాఠశాలల్లో 15వ ఆర్థిక సంఘ నిధులు 7 లక్షల రూపాయలతో చేపట్టిన అదనపు తరగతి గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలు, బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. కులమతాలకు అతీతంగా వారి సంక్షేమానికి పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాహుత్ మనోహర్, జడ్పీటీసీ నల్ల వనితా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఎంతో కరోనా కష్టకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం రోజుల పాటు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 30 రోజులు గర్భిణీ వరకు నీకు బిడ్డ పుట్టినా, కొడుకు పుట్టినా 1000 రూపాయలు, రెండవ బహుమతికి 1000 రూపాయలు అనేది చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏం రాసినా మరి అప్పుడు అన్యాయం ఏం రాసినా? జై తెలంగాణ, రైతు బాంధవుడు. జై తెలంగాణ. రైతు బాంధవుడు, రైతు బాంధవుడు జోగురామన్న గారి నాయకత్వం. ఈరోజు మనం రైతు బంద్ అంటే రైతులకు పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి మరి 8వ విడత అంటే 8వసారి మన ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంలో 50,000 కోట్లు, ఒక పైసా 2 పైసలు కాదు, 50,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు బంధు కార్యక్రమం తీసుకున్న తర్వాత ఇప్పటికి 50,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు మన రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. నడుస్తూ ఉంది ఇప్పుడు 8వ విడతతో పాటు రైతు బీమాతో పాటు ఇలా మన ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మరి ఈరోజు మనం దగ్గర 39,444 మంది రైతులు ఉన్నారు మన దగ్గర. ఈ రకంగా మనం మన దగ్గర 70,20,28,806 రూపాయలు ప్రతి కిస్తుకు మన ఆదిలాబాద్ నియోజకవర్గ సంబంధించిన రైతులకు వేయడం జరుగుతూ ఉంది.
సెల్ టవర్ ఏర్పాటుపై కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో చిన్నపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరు లక్ష్మీనగర్ లో ఇదివరకే జియో కంపెనీకి చెందిన సెల్ టవర్ ఉందని, మళ్లీ మరో కంపెనీకి సంబంధించి టవర్ ను ఏర్పాటు చేశారని కాలనీ మహిళలు ఆరోపించారు. ఇప్పటికే రేడియేషన్ కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నామని, కాలనీ వాసుల అభిప్రాయం తీసుకోకుండా ఇలా టవర్లు నిర్మించడం సరికాదంటూ మండిపడ్డారు. వెంటనే ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి టవర్లు తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. हमारे घर के खाली के पास देखो, आप लोग मेहरबानी कर दी जल्दी से निकालने बच्चे वाले पेट में चाटना को तकलीफ देखो, ये निकालने के जल्दी कोशिश करो। आप लोग बहुत बड़ा ये डब्बे जल्दी से उखाड़ने की कोशिश करो। बोलो सर तुम्हारे फोन में नहीं आता, वो टीवी में आता हो, रास्ता भी बंद करने का धमकी दे कोई भी नहीं बोले एरिया वाले। फोन में भी मारो जी, आता हो फोन में बोल के मारो, किसी बोल के लक्ष्मी मारो। इधर 2 टावर है, एक पास, एक पहले जियो का बड़ा टावर है, फिर भी हम जब कुछ नहीं बोले, अभी एक इंडस कंपनी का टावर इशू कर रहे हैं। हम बुलडोजर आए जब से रोकने की कोशिश कर रहे हैं, मगर बिना परमिशन के भागम दौड़ी करके इतना खड़ा करे। आज भी हम रोकना चाह रहे, करंट का कनेक्शन लगा रहे। एक रिक्वेस्ट है कमिश्नर अम्मा, कलेक्टर अम्मा से, हम एप्लीकेशन दिए, हमको कलेक्टर ऑफिस में रिसिप्ट दिए, क्या रिमूव दो टावर निकाल दो, टावर रोकते करके। कमिश्नर सर भी बोले, डब्बे लेने को भी आए 2-3 बार बल्दिया वाले, फिर भी नहीं निकाल रहे। चुप के इंडस कंपनी वाले आ रहे, डरा के इतना खड़ा कर दिए। कलेक्टर अम्मा, कमिश्नर अम्मा से एक रिक्वेस्ट है चिलकुरी पब्लिक से, क्या यहाँ इंडस कंपनी का टावर नहीं डालने देना। यहाँ से 100 मीटर दूर रहना बोल के उस पे लिख के दिए हमको, 100 मीटर दूर रहना बोल के। और हमारे घर कुछ चिपक के थे और मेरा घर यहीं थे नजदीक। और दो दिन के बाद निकाल देते, बोले बल्दिया वाले नहीं आ रहे, ना कोई भी नहीं आ रहे। हमको आके डरा रहे, धमका रहे, ऐसा कर रहे उन लोग। और पुलिस आके बहुत धमका रहे, मार रहे पुलिस अभी। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి 2015 నుండి ఎన్నికలు జరగలేదని, వెంటనే ఎలక్షన్ నిర్వహించి కొత్త బాడీని ఎన్నుకుంటామని తెలంగాణ గవర్నమెంట్ డ్రైవర్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి జహంగీర్ అలీ వెంకటయ్య తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. గతంలో ఉన్న అధ్యక్షులు సంఘం డబ్బులు దుర్వినియోగం చేశారని, ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని సైతం పదవి నుండి తొలగించడం జరిగిందని, దుర్వినియోగం చేసిన డబ్బులను వెంటనే రికవరీ అయ్యేలా చట్టపరంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. 16న నామినేషన్లు, 23న ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు రసిదోద్దీన్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. మరి 2015 నుంచి ఆదిలాబాద్లో ఎలక్షన్లు లేవు. మరి సఫ్దర్ అలీ గారు 39 లక్షలు తిని ఆల్రెడీ జైలుకు పోయింది కూడా మీ అందరికీ తెలుసు, సస్పెండ్ అయింది కూడా తెలుసు. కాబట్టి మరి మజీద్ సింగ్ ఆయన ట్రాక్టర్ డ్రైవరు, అది హైకోర్టులో ఉంది, సివిల్ కోర్టులో ఉంది. ఆయన 11/12 నాడు నో కాన్పరేషన్ మీద తీసేసినాము. ఈడ 6 ఏళ్ల నుంచి ఎలక్షన్లు లేవు కాబట్టి మొన్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలిసి మాట్లాడి మేము రికవరీ చేస్తామని కూడా చెప్పారు, లెటర్ కూడా ఇచ్చినాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాల ఎలక్షన్ కంపల్సరీ కాబట్టి మొన్న రెండు మన 1 నాడు ఖమ్మం జిల్లాల ఎన్నికలు అయిపోయినాయి. మరి కరీంనగర్ 19/12/2021 రోజు కరీంనగర్ జిల్లాలో అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ మా ఎన్నికల ఆఫీసరు ఈ వెంకటయ్య గారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి సఫ్దర్ అలీ గారు, మరి మజీద్ సింగ్, మరి జంట నగరాల సీను నా ఫోర్జరీ సంతకం పెట్టి 1 ఇయర్ ముందు ఎలక్షన్ అయిందని సర్టిఫికేట్ తెచ్చుకోరు. మరి ఆ ఎన్నికలు ఎవరు చేసిరు? నీకు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు? నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు? ఇంట్లో జేఏసీకి ఏం సంబంధము? కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఎన్నికలు కావాల్సిందే. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినాం. 16వ తారీఖు నాడు నామినేషన్లు ఉంటాయి. సఫ్దర్ అలీది ఎలాంటిది చెల్లదు. ఆయనకు 6 ఏళ్ళ వరకు సస్పెండ్ చేసినప్పుడే తీసేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డ్రైవర్ అసోసియేషన్ ఎన్నికలు 5 సంవత్సరాల నుంచి జరగలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వ డ్రైవర్లు గవర్నమెంట్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికలు 5 సంవత్సరాల నుంచి జరగలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాము. 16 తారీఖు నాడు ఎలక్షన్ నామినేషన్లు, 23 తారీఖు నాడు ఎలక్షన్లు ఉంటాయి. ఈ ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇచ్చడానికి మేము వచ్చినాము. ఈ ఎలక్షన్లు సంపూర్ణంగా జరుగుతాయని మేము విన్నపం తీసుకుంటున్నాం. ఆదిలాబాద్ టీఎన్జీఓ భవన్లో ఆ సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అనంతరం కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో 40 మంది వయోవృద్ధులు నిరాశ్రయులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సంద అశోక్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తాలూకా అధ్యక్షులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. బేల మండలం జునోడి గ్రామంలో అధికార పార్టీ సర్పంచ్ వాడాయి వివేక్ అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమవుతుంది. ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదని, పంచాయతీ నుండి వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోవడం లేదని సదరు సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 61,000 మాత్రమే వస్తుందని, దాంట్లో నుండి జీఎస్టీ తదితర పన్నులు చెల్లించడం ద్వారా ఇక గ్రామ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. ట్రాక్టర్లోనూ మల్టీపర్పస్ జీతాలు, బ్లీచింగ్ పౌడర్ వంటి అనేక ఖర్చులు పోను మిగిలేది ఏమిటని వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అంటున్నారు. మొత్తానికి ఈ ఆడియో వైరల్ గా మారుతుంది. తర్వాత క్యూసీ కానివ్వండి, ఏదైతే ఛార్జెస్ అన్నారో దాని గురించి నేను ఆడియో పంపడం జరిగింది. ఆడియో రికార్డ్ చేసి వైరల్ చేయడం జరిగింది. అది వాస్తవం నేనే చేసిన. ఏదైతే మా జునోని గ్రామానికి నెల 61,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారో దాని గురించే మేము ట్రాక్టర్కు కానివ్వండి, తర్వాత మా పారిశుద్ధ కార్మికుల పేమెంట్ కానివ్వండి, సిసి ఛార్జెస్ కానివ్వండి, ప్రతిదీ జీపీ నుంచి బేర్ చేస్తున్నాం. మళ్ళీ మొత్తం డబ్బులు పోయిన తర్వాత ఒక 22,000 ఉంటుంది సార్. మరి ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. సిసి రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, చాలా సమస్యలు ఉన్నాయి. అది 22,000లో ఏమేమి డెవలప్ చేయాలి సార్. అందుకని నాకు కొద్దిగా నా ఆవేదనతోని నిన్న ఆ విధంగా మాట్లాడినా, ఒకవేళ చిన్న సమస్యలు, చిన్న గ్రామాలకు, చిన్న పంచాయతీలకు ఈ నిధులు ఎక్కడ సరిపోతాయి సార్?
నిధులు గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించి చిన్న చిన్న జీపీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే పల్లెలు చాలా డెవలప్ అవుతాయి సార్. మా సర్పంచ్ల బాధ కూడా అదే. మీరు దయచేసి ఈ మెసేజ్ ఈ న్యూస్ ద్వారా ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం వరకు చేరాలని నా యొక్క మనవి. బేల మండలంలోని ఆవల్పూర్ గ్రామంలో భవ్య జ్ఞానేశ్వర పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా జరిగాయి. గత వారం రోజుల నుండి గ్రామంలో భక్తి శ్రద్ధలతో సప్తాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, భజన కీర్తనల మధ్య గ్రామంలో ప్రధాన వీధుల గుండా బాజీరావు బాబా పల్లకిని ఊరేగించారు. పచ్చదనం, పరిశుభ్రత పాటిస్తూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ బాబా చూపిన మార్గంలో నడుస్తూ యువత, మహిళలు ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతున్నారని ఎంపీటీసీ మిన్క నాగేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెనక పుష్పలత, సోదాం రెడ్డి, ఉప సర్పంచ్ చౌడోల్ అనిల్, గ్రామ పెద్దలు దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎనిమిదో తేదీ వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం 2010 నుండి ఇప్పటి వరకు కూడా గ్రామంలో ఎక్కడ ఉన్న పరిశుభ్రత కానీ, అదేవిధంగా గ్రామస్తులందరూ ఉదయం లేవడము, ముగ్గులు వేయడము, రోడ్డుపై గ్రామాన్ని శుభ్రపరచడము, అంతేకాకుండా గ్రామంలో ఏదైనా చెడు అలవాట్లకు బానిసైన వారు ఎవరైతే ఉంటారో మౌసానికి కానీ, మద్యానికి కానీ దూరమై ఇవాళ కొన్ని కుటుంబాలు ఆదర్శంగా నిలవడం చాలా జరిగినాయి. అట్లాంటివి ఇంకా ఎవరన్నా ఉన్నా కానీ, ఇటువంటి ఎక్కడన్నా ఉన్నా కానీ చెడు అలవాట్లకు బానిస కాకుండా ఈ బాజీరావు మహారాజ్ గారు ప్రత్యేకంగా ఆయన అదే చెప్తుండే, అందరూ చాలా మంచిగా ఉండాలని. ఇటీవల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపికైన బుర్రి గణేష్ ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ ఆధ్వర్యంలో శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దేవీచంద్ చౌక్ లోని సిఓసి కార్యాలయంలో ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన యువకుడు అతి పిన్న వయసులోనే ఏపీపీగా ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని జగదీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వెంకటరెడ్డి, టెంకు పటేల్, కందుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్ల పుడుతుందేమోనని నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. డెలివరీ ముందుకు రోజు ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అయితే పోస్టుమార్టంలో మగ శిశువు మృతదేహం బయటపడడం విశేషం. జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్కు చెందిన పులిశెట్టి గంగన్న, శ్యామల రెండో కూతురు రమ్యను 2017లో మంచిర్యాలకు చెందిన ఎగ్గన ఆనంద్కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి 2 ఏళ్ల కూతురు ఆరాధ్య ఉంది. 9 నెలల గర్భిణి అయిన రమ్యకు వైద్యులు 2 రోజుల కిందట డెలివరీకి సమయం ఇచ్చారు. తెల్లవారితే కాన్పు ఉండడంతో మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు తప్పవని భావించిన ఆమె క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. రమ్య కడుపులో నుంచి మృతి చెందిన మగ శిశువును వైద్యులు వెలికి తీశారు. ఆడపిల్ల పుడుతుందనుకుని ఆత్మహత్య చేసుకుందని, గర్భంలో మగపిడ్డ ఉందని తెలిస్తే తమకు కడుపు కోత మిగిల్చేది కాదని తల్లిదండ్రులు బోరున విలిపించడం అందరినీ కలిచివేసింది. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా లక్సేటిపేట మున్సిపాలిటీ పరిధిలో మత సామరస్యం వెల్లివేసింది. స్థానిక సాయిబాబా ఆలయంలో అయ్యప్ప స్వాములకు ముస్లింల ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేసి వారి లౌకిక భావాచారాన్ని చాటుకున్నారు. అయ్యప్ప స్వాములకు ముస్లింలు స్వయంగా దగ్గరుండి భోజనం వడ్డించారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పదానికి ప్రతీకగా నిలిచిన ముస్లింలను స్థానికులు అభినందించారు. కుల మతాలను పక్కన పెట్టి అందరం ఒకటే అనే భావన కలిగించేందుకు తమకు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అయ్యప్ప స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు సయ్యద్ అలీ, సలీం, నవాబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం శరణమప్ప అయ్యప్ప స్వామి పాదం శరణమప్ప పాదం శరణమప్ప వీరా శరణమప్ప అయ్యప్ప స్వామి పాదం శరణమప్ప స్వామి శరణం. అందరినీ ఒకసారి లైన్ గేట్ చేసుకుంటాం. నమస్కారం. ఇలా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో గల ముస్లిం సోదరులు చాలా రోజుల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం సాయిబాబా గుడిలో స్వాములకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం మాకు కూడా ఇవ్వమంటే రాజన్న స్వామి, సురేష్ స్వామి, శ్రీకాంత్ అడిగితే మీకు కూడా ఒకరోజు అవకాశం ఉంటుంది. 8వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:30 వచ్చి మీరు అన్నదాన కార్యక్రమం పెట్టొచ్చని చెప్పినాక మేము మైనార్టీ సోదరులతో మాట్లాడి ఈ కార్యక్రమానికి మేము కూడా పాలు పంచుకోవాలని, మా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో హిందూ ముస్లిం అందరం అన్నదమ్ముల యొక్క కలిసిమెలిసి ఉంటాం. ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళలో మనసులు అది రావద్దు కూడా. కాబట్టి ఇవాళ మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఉచితంగా అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయాలని ఒక చిరకాల వాంఛ ఇక్కడ ఉన్నటువంటి లక్షపేట స్వాములకు, మరి లక్షపేటలో ఉన్నటువంటి ప్రతి అంటే కులం అనకుండా మతం అనకుండా ప్రతి దాని కార్యక్రమానికి ఇక్కడ సహాయ సహకారాలు వారి వంతుగా అందిస్తారు. అదే సందర్భంలో గతంలో కూడా సయ్యద్ షాహిద్ అలీ గారు వారి యొక్క ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి లక్షపేటలో అయ్యప్ప స్వామి మండల పూజ జరిగినా కూడా వారి వంతుగా వారు ఆర్థిక సాయం చేసి పూజ కూడా ఆదుకున్నటువంటి సందర్భాలున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం కింద 50,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా హైదరాబాద్ ఐసీడీఎస్ కమిషనర్ ఆఫీసులో అనాథ పిల్లలు బాలికలతో కలిసి గాలిపటాలు ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్, విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.